అందరికీ నమస్కారం అండి. మనకు చలికాలము మొదలైంది అంటే మనకు దీపావళి నవంబర్ దీపావళి వెళ్ళగానే దీపమంతా చలి మొదలవుతుందట పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు ఇంకా ఇప్పటి నుంచి మనకు జనవరి అంటే రథసప్తమి, సంక్రాంతి అయిపోయిన తర్వాత రథసప్తమి అయ్యేంత వరకు కూడా ఈ చలి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. రోజు రోజుకు కొంచెం కొంచెంగా ఎక్కువైపోతుంటుంది. అయితే ఈ చలికాలంలో మనము ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు కొద్దిగా చిన్న విషయంగా చెప్తున్నాను. చిన్నపిల్లలైతే తాము అలాగే భరిస్తాం కూడా. చిన్నపిల్లలకి ఏదొచ్చినా కూడా వాళ్ళు చెప్పుకోలేరు. అలాగే వాళ్ళకు బాధ అయినా కూడా వాళ్ళు ఇది అని చెప్పడానికి వాళ్ళకు వీలు కాదనమాట. కొద్దిగా మాటలు వచ్చిన వాళ్ళైతే కొద్దిగా ఏదో 2-3 మాటలు చెప్తూ ఉంటారు. అలాంటిది చిన్నపిల్లలకి జలుబు చేయొచ్చు. ఈ చలికాలంలో ఎక్కువ జలుబేనండి. జలుబు పట్టుకున్నదంటే ఇంకా 2-3 రోజుల తర్వాత జలుబు తగ్గిందంటే మళ్ళా దగ్గు అనేది మళ్ళీ దాని వెంటనే అటాక్ అవుతుంది. అలాంటప్పుడు చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత మంచిదండి. పుట్టిన పురిటి పిల్ల దగ్గర నుంచి దాదాపు 5-6 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈ చలి అనేది పిల్లల్ని చాలా విపరీతంగా బాధిస్తుంటుంది. ఈ చలికాలంలో చిన్నపిల్లలకి తిన్నది అరగకపోయినా, పాలు తాగినా అరగకపోయినా చలికి అరగవండి. పెద్దవాళ్ళకు కూడా చూడండి, మీరు పొట్టలో మనం కొద్దిగా తిని ఉన్నామనుకో, చలి ఎక్కువైంది అనుకోండి, లోపల ఆ చలి అనేది, ఆ కూల్ అనేది అరగనివ్వదు. అలాంటప్పుడు పెద్దవాళ్ళు అయితే కొద్దిగా జీర్ణశక్తి కొద్దిగా బాగా ఫ్రీ చేసుకోవడానికి వాటర్ కానీ వేడి కాచి చల్లార్చిన వాటర్ అయితే ఇంకా అంతకంటే మందు ఇంకొకటి లేదండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళు అయితే కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకొని తాగడం మంచిది. నేను ఎందుకు చెప్తున్నా అంటే చలికాలం పెద్ద వయసు వాళ్ళైనా చిన్న వయసు వాళ్ళైనా పిల్లలైనా అందరికీ జలుబు అనేది దగ్గు అనేది అందరికీ సహజమే కదా. కాబట్టి అందరూ ఏ వాటర్ అయినా సరే అండి, ఇప్పుడు వాటర్ కూడా కల్తీ వస్తుంది. కల్తీ లేనిది మనకు పదార్థాలు లేవు, కల్తీ లేని సామాన్లు లేవు, కల్తీ లేని ఫుడ్ లేదు. కాబట్టి నీళ్ళల్లో కూడా కల్తీ వచ్చేసింది. ఫిల్టర్ వాటర్ అని తాగుతున్నారు కాబట్టి ఫిల్టర్ వాటర్లో ఎంత మంచితనం ఉందో అంతే చెడుతనం కూడా ఉంటుంది. కాబట్టి వేడి చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఏదైనా కెమికల్ కానీ పురుగులు కానీ సన్నగా కంటికి కనిపించనంత సూక్ష్మంగా జీవులు అనేది నీళ్ళల్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి నీళ్ళను బాగా మరిగించి చల్లగా చేసుకొని పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ తాగితే చాలా మంచిది. ఉదయమే లేవగానే గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ఎందుకంటే రాత్రంతా మనకు చలి అనేది విపరీతంగా ఉంటుంది కాబట్టి లోపల ఏదైనా ఏ పదార్థమైనా చలికి గడ్డగట్టడం కానీ ఇలాంటిది ఉంటుంది. అరగకపోవడం ఇలాంటిది చిన్నపిల్లలకు కూడా జరుగుతుంటుంది. ఇలాంటిది మనకు వేడి నీటి వల్లనే మనం సహజంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి లోపల మనకు అరగకపోతే వాంతింగే వస్తుందండి. కడుపు నొప్పి రావడము, చిన్నపిల్లలు అయితే చెప్పుకోలేరు. కడుపులో నొప్పి రావడము, వాంతింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది గమనించుకొని మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే చలికాలం అనేది మనము నెట్టేయగలము. చలికాలంలో చిన్నపిల్లలకి కొద్దిగా ఒళ్ళు శరీరం కూడా పగులుతూ ఉంటుంది. పెద్దవారికైనా ఎవరికైనా చెప్తున్నాను, అందరికీ చెప్తున్నానండి. చిన్నపిల్లలకైతే ఆ చలికాలంలో కొద్దిగా ఆయిల్ అండి, నువ్వుల నూనె వేడి చేస్తుంది. ఆ నువ్వుల నూనెను పట్టించి స్నానం చేసే ముందు ఒక అరగంట ముందు ఆయిల్ బాగా మర్దన చేసి పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించండి.
చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లలకు తొందరగా జలుబు దగ్గు అనేది తొందరగా వస్తుంది, తొందరగానే తగ్గుతుంది. అలా మనము తగ్గించుకుంటేనే మంచిది. లేదా ఈ చలికాలం ఇంకా కొంచెం ఎక్కువై ఇంకా కొంచెం ఎక్కువై ఇంకా కొంచెం ఎక్కువయ్యి అదేమవుతుందంటే లోపల అలర్జీ కిందకి వస్తుంది. అలర్జీ అని ఇంకా అది మనం హాస్పిటల్ చుట్టూ తిరిగితేనే తగ్గుతుంది. అలాంటప్పుడు మనం ఈ చలికి ఏంటంటే మనకు ఆక్సిజన్ కూడా ఎక్కువ అందదు. మనం కాశ్మీర్లో లేమో లేకపోతే ఊటీలో కాదు, మన ఇక్కడ కూడా చలి ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతమైనా చలికాలంలో చలి ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతా బాగానే ఉంటుందండి. ఇంకో ఉదయమే జామాకండి, పచ్చిదైనా సరే ఎండుదైనా సరే జామాకు కొద్దిగా టీ పొడిలో టీ కాసుకుంటాం కదా, ఆ టీలో జామాకు వేసి కొద్దిగా అల్లం ముక్క వేసి బాగా మరిగించుకొని చక్కగా పాలైనా సరే పోసుకోవచ్చు, లేదా అలాగే డికాషన్ అయినా తాగవచ్చు. మీరు బెల్లము తీపి కావాలంటే కొద్దిగా బెల్లం వేసుకొని జామాకు తర్వాత అల్లము రెండు బాగా కచ్చపచ్చగా చితగొట్టి బాగా మరిగించి ఒక కప్పు తాగండి ఉదయం పూట. చాలా మంచిది, జీర్ణశక్తికి మంచిది. అల్లం అనేది చాలా మంచిగా జీర్ణశక్తిని బాగా పనిచేసేటట్టుగా తయారు చేస్తుంది అన్నమాట. ఈ జామాకు ఏమిటంటే కాల్షియము ఇలాంటివన్నీ మనకు శరీరానికి ఏమేమి కావాలో అన్నీ జామాకులో లభిస్తుంది. జామకాయనే కాదండి, జామ ఆకు కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఇవన్నీ మీకు చెప్పడానికి చలికాలం కాబట్టి కొద్దిగా మీరు కూడా ఉపయోగించుకుంటారని చెప్తున్నాను. అలాగే చిన్నపిల్లలకి కొద్దిగా జలుబు చేసింది అనుకోండి, సారీ అండి, గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పట్టించండి. అంటే ఆవిరంటే వాళ్ళు అని పీల్చుకోలేరు కాబట్టి మనం కొద్దిగా అలా కొద్దిగా పట్టినట్టుగా మనం వేడి చూపిస్తే పసుపు గోరువెచ్చని నీటిలో పసుపు వేస్తాం కదా, ఆ వేడికి ఆ పసుపుకు కొద్దిగా ముక్కులు అనేది పట్టిన ముక్కులు కానీ గొంతు కానీ సాఫ్ అవుతుంది. అలాగే ఇంకా కొంచెం ఇంకా కొద్దిగా రొంప తగ్గలేదనుకోండి, కొద్దిగా తమలపాకులో పసుపు వేసి, తమలపాకు తెలుసు కదా అందరికి, తాంబూలంలో వాడే తమలపాకులో పసుపును వేసి కొద్దిగా కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ కొద్దిగా వాటర్ కానీ వేసి ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి వేసి ఆకులో పెట్టి మాడకు పెట్టండి. మాడకు పెడితే ఆ వేడంతా అది కూలంతా లాగేస్తుంది అన్నమాట ఈ పసుపు తమలపాకు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ చలికాలం నుంచి మనం తప్పించుకోగలుగుతాము. కాబట్టి పిల్లలకి మాత్రం కాచి చల్లార్చిన నీళ్ళే తాపండి. పెద్దవారు కూడా అవే తీసుకోండి. ఎందుకంటే మనం చలికాలంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆక్సిజన్ అనక చలికి మనం దుప్పట్లు అవి కప్పుకుంటుంటాము. చలికి ఇవంతా కొద్దిగా అలర్జీగా కొద్దిగా ఇన్ఫెక్షన్గా వస్తుంటుంది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే కొద్దిగా ఎచ్చగా ఉండేటట్టుగానే చూసుకోవాలి. చూడండి, చిన్న చిన్న చిట్కాలైనా మంచి ఉపయోగపడే చిట్కాలు చెప్తుంటాను, మంచి మాటలు చెప్తుంటాను. మీరు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తూ ఉంటేనే కదా నేను ఏదన్నా ఇంకా అంటే ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయండి చెప్పేటి విషయాలు. అవన్నీ చెప్పాలంటే మీకు నా నుంచి మీరు చెప్పించుకోవాలంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, లైక్ ఇవ్వాల్సిందే. ఇదేనండి నాటి వీడియో. ఏదైనానండి, నీ పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏది వినినా తప్పు లేదండి. ఏది చేసినా కూడా వాళ్ళు తప్పు చెప్పరు. ఎందుకంటే అనుభవంతో వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనుభవంతో పాటించిన ఈ చిట్కాలు కానీ పనులు కానీ అన్నీ మనకు ఉపయోగాలు పడతాయి. ఎందుకంటే చీటికి మాటికి హాస్పిటల్కి పోవడం, చీటికి మాటికి మెడిసిన్ వాడడం, ఇలాంటివన్నీ ఒక వయసు వచ్చే వరకు ఇప్పుడు కాబట్టి ఇలాంటివన్నీ చిన్న కొద్దిగా ఉన్నప్పుడే మనం తగ్గించుకుంటే చాలా ఉపయోగిస్తాము. మెడిసిన్ వల్ల చాలా మనకు ఏదైనా కొనండి,
ఎక్కువ మెడిసిన్ వాడడం అలవాటు చేసుకుంటే కిడ్నీలు పాడు కావచ్చు, లివర్ పాడు కావచ్చు, మనకు గ్యాస్ ట్రబుల్ రావచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న ఇలాంటి కొద్దిగా ఉన్నప్పుడే చిన్నగా మనం ఇలాంటి చిట్కాలు చిన్న చిన్న చిట్కాలు పాటించుకోండి, చక్కగా ఆనందంగా ఉండండి. నమస్తే అండి. ఈనాటి వీడియో ఇదేనండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు మీరు ఏ కామెంట్ పెట్టినా నేను సంతోషంగా స్వీకరిస్తూ ఉంటాను. మీరు అడిగిన దానికి మాత్రం సమాధానం ఇస్తూ ఉంటాను. నమస్తే అండి. మీతో మీ విజయలక్ష్మి.